క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయన అమూల్యమైనటువంటి రక్తము, నిష్కలంకమైన రక్తంలో కడగబడిన యథార్థవంతులైన పరిశుద్ధులైన నీతి కలిగిన పిల్లలారా, చేరు వచ్చిన అందరికీ ప్రభు నామంలో వందనాలు. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్నాము. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నామండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిది. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మీరు ఏ మనిషికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె తప్పినట్లయితే 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్తాడు. అది చిక్కు వరకు, అది వెతికి చిక్కేంత వరకు ఆరాటంగా ఆతృతగా తిరుగుతాడు. ఇది నిజం కాదా అని పరిశీలనకు ఈ యొక్క ఉపమానము దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు పాపులతో తిరుగుతున్నాడు, అలాగే వారి సహవాసంలో భోజనం చేస్తున్నాడు, వారితో తిరుగుతున్నాడు అని వీరు శిష్యులు, ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీరంతా కూడా ప్రభువు మీద సనుగుట మనం ఇక్కడ లేఖనంలో చూస్తాం. ఈ సనుగుట అనేది చాలా భయంకరమైనది ప్రియుల. ఎందుకనగా ఈ సనుగుట ఎవరి విషయంలోనైనా కూడా, ఈ లోక సంబంధంలో కూడా ఈ సనుగుట అనేది మనుషులను చాలా ఆలోచనలకు గురి చేస్తుంది. భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేదానికి ఇదవుతుంది. ఈ సనుగుట దేవుడికి కూడా నచ్చదు. ఇప్పుడు ఏ విషయంలోనూ కానీ సనుగుట, గొనుగుట, సనుగుట, నస్స, డైరెక్ట్గా ముక్కుసూటిగా విషయం మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ పక్కసాటుకు కూడా ఏమో వాళ్ళతో వీళ్ళతో సనగడం, అది అని ఏడ్చడం అనమాట. ఒకరి మీద చీటికి మాటికి ఏడ్చడం. వీలైతే డైరెక్ట్గా పోయి ముక్కుసూటిగా ప్రభువారు ఎక్కడ కూడా ఆయన ముక్కుసూటి తత్వం కలవాడు. ఆయన చాలా ఓపెన్గా మాట్లాడతాడు, స్ట్రైట్గా మాట్లాడతాడు, అడ్డగోలుగా మాట్లాడతాడు. విషయం కరెక్ట్గా సూటిగా చెప్పగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ఉండాలి అని మనకు వాక్యం తెలియపరుస్తున్నారు. కనుక ఈ సనుగుట అనేది మనము ఎవరి విషయంలో కూడా చివరికి కుటుంబంలో భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఈ సనుగుట అనేది లేకుండా చూసుకోవాలి. అది లేకుండా చూసుకోవాలంటే మన క్రియలు క్రమంలో పెట్టుకోవాలి. వాక్యం ద్వారా క్రమంలో ఉంటే మనకు మంచిది తిరిగారు. అందుకు ఎప్పుడు పాపులతోనే తిరుగుతున్నాడు, వారితో భోజనం చేస్తున్నాడు. మేము ఇక్కడ దేవాలయంలో గొప్పవారిని, అధికారులము, శాస్త్రులము, అన్నీ తెలిసిన వారము, వాక్యం తెలిసిన వారము అంతా మేము ఉండగా ఎప్పుడు ఏందో పాపులతో తిరుగుతాడు, వారితో కూర్చుంటాడు, వారితో మాట్లాడతాడు, వారితో భోజనం చేస్తాడని సనుగుతూ ఉన్నారంట. అప్పుడు ఈ ఒక ఉపమానము ప్రభు వారికి చెప్తున్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు అంతో ఇంతో ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారు, కొంచెం జ్ఞానం కలిగినటువంటి వారు, ఆర్థికంగా అన్ని రకాలుగా బాగున్నటువంటి సన్నివేశము, అది దొరికిన విధానము, ఇతను తిరిగిన ఆ యొక్క శ్రమ అంతటిని మర్చిపోతాడు దొరికిన దానివల్ల. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. తప్పిపోయిన గొర్రె దొరికిందని వారితో చెప్పి ఆనందిస్తాడు కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై, మారు మనసు అక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ మార్పు కలిగి, మారు మనసు కలిగి దేవునిలో ఉన్న పిల్లలు.
ఇంకా వారికి అవసరం లేదు, చీటికి మాటికి మారు మనసు అవసరం లేదు. ఒక్కసారి దేవుడు మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము ఈ క్రీస్తు ప్రభు వారు దేవుడని ఒప్పుకొని సొంత నోటితో పాపములు ఒప్పుకొని క్షమించమని చెప్పేసి ఆ బాప్తిసం తీసుకున్నట్లయితే ఇంకైపోయా, ఇంకా వారు నీతిమంతులు. ఇంకా ప్రభువు కావాల్సిందల్లా ఈ లోకంలో ఎవరంటే ఆ పాపంలో ఉన్నటువంటి వారు, లేక ప్రభువు ఎరగనటి పిల్లలు, వారు కావాలి క్రీస్తుకు. అందుకే ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కరలేదు, అనారోగ్యంలో ఉన్న పిల్లలకు వైద్యుని అక్కరత. పాపంలో ఉన్న వారికి దేవుని మాటలు అవసరము. మీకు ఆల్రెడీ దేవుని మాటలు తెలుసు, మీకు అవసరం లేదు. మీరు సత్యంలో ఉన్నారు, మీరు సరైన దారి ఎంచుకున్నారు, సత్యంలో బ్రతుకుతూ ఉన్నారు, దేవుని జ్ఞానం తెలుసుకొని భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు మీరు ఆల్రెడీ. ఈ 99 మంది చక్కని దేవుని జ్ఞానంతో ఆల్రెడీ మారు మనసు పొందుకొని లక్షణంగా రక్షణ పొందుకొని ఉన్నారు. ఈ తప్పిపోయింది ఒకటి, రక్షణ లేదు, దాన్ని కనుగొనాలి. దాన్ని కనుగొని పట్టుకొని ఆ పిల్లకు రక్షణ ఇవ్వాలి, ఆ గొర్రె పిల్లకి అని దేవుని ఉద్దేశం. పిల్ల కనుక ఇక్కడ చెప్తున్నటువంటి చూడండి, మారు మనసు అక్కరలేని ఈ 99 మంది నీతిమంతుల విషయమై, ఈ 99 మంది మారు మనసు అవసరం లేదు. ఆల్రెడీ మీరు మార్పు కలిగినటువంటి పిల్లలు, దేవుని వాక్యం తెలిసినటువంటి పిల్లలు, మీకు మారు మనసు అవసరం లేదు. ఆల్రెడీ ఒక పారి మారు మనసుతో మీరు పవిత్రులైనారు, పరిశుద్ధులైనారు, నీతిమంతులైనారు, యథార్థవంతులైనారు. ప్రభు పట్టణానికి మీరు వారసులైనారు. దేవుని రక్తంతో, ఆయన కృపతో, ఆయన పరిశుద్ధ రక్తంతో మీరు పరిశుద్ధులైనారు. ఇంకా పరిశుద్ధులు అవ్వాలి పిల్లలు కావాలి. వారి విషయమై ఒక్కరు పాపి మారితే మీ 99 కన్నా మీరు మీ విషయంలో ఒకప్పుడు దేవుడు సంతోషపడ్డాడు. ఇంకా ఒక్క పాపి దొరికితే, సత్యంలోకి వస్తే, క్రీస్తులోకి వస్తే, ఆయన విధులను గౌరవించి నచ్చి ఆయన ఉత్తముడా కాదని రుచి చూచి ఎరిగి నా దగ్గరకు వస్తే ఆ పాపి విషయమై నాకు చాలా పరలోక రాజ్యంలో దేవదూతలు కానిచ్చి దేవుడు సంతోషిస్తాడయ్యా అని దేవుడు ఇక్కడ ఆ యొక్క శాస్త్రాలతో పరిశోధనతో చెప్తున్నాడు. ఆ నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలదు. ఒక్క పాపితో 99 మంది కన్నా ఎక్కువ సంతోషము పరలోక రాజ్యంలో, ఎక్కువ సంతోషము తండ్రికి ఉండును అని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. చూడండి ఇంకో మాట, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములుండగా, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే, 10 ఉంటాయి అమ్మకు, ఒక నాణ్యం పొరపాటున మిస్ అయిపోవడమో పడిపోవడమో పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇండ్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఈ 10 ఉండైనా ఒకటి పోతే పోయిందిలే, ఇంకా 9 ఉండైనా తృప్తి పడుతుందా? లేదు. ఆ ఒక్కదాని గురించి చాలా టెన్షన్ పడుతుంది. ఒకరికి కోట్లు ఉంటాయి, కోట్లు ఉంటుంది, కానీ యాభై ఒకరో వడ్డీ రావాలి, దానికోసం తాపత్రపడతారు. ఇంట్లో కోట్లు ఉంటుంది, ఎక్కడో కొంచెం వడ్డీ రావాలా, అది పొరపాటున పోయితే వాని బాధ వర్ణించడానికి సాధ్యం కాకుండా పోతుంది. కనుక 9 దగ్గర ఉన్నాయి, ఒకటి మిస్ అయిపోయింది. ఒకటి మిస్ అయినందుకు ఆ పోతే పోయిందిలే ఒకటే కదా అని అనుకోదంట. దీపం వెలిగించి ఇల్లంతా నూటిగా ఊడ్చి ఆ కుప్ప చేసి ఆ కుప్పలో ఆ ఒకటి కోసం వెతుకులాడుతుంది. ఈమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంత వరకు మనశ్శాంతి ఉండదు. దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తలను, తన పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. ఆ 10, 9 పక్కన 9 ఆమె దగ్గర ఉన్నాయి. ఆ పోయిన ఒక్కదాని గురించే తన చెలికత్తెలకు, ఇరుగు పొరుగు వారికి పిలిపిచ్చి ఆ ఒక్కదాని మళ్ళీ దొరికి వాళ్ళకు ఆ ఒక్కదాని గురించి సంతోషపడే వారికి వీరికి చెప్పి ఆ ఒక్కదానిలో సంతోషపడను కదా. అదే మాదిరి దేవుడు
ఇక్కడ మీరు 99 మంది ఉన్నా కూడా నీతిమంతులుగా ఉన్న ఒక్క పాపి మారితే పరలోక రాజ్యంలో దేవదూతలకు చెప్పి దేవుడు సంతోషిస్తాడు. ఆ ఒక్క పాపిని పట్టేదానికే నేను వచ్చి తిని, నశించిన దానిని వెతకి రక్షించుటకు నేను వచ్చి తిని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నశించిన దాన్ని ఎవరు నశించింది? మనమే, పాపులమైన ప్రతి ఒక్కరము. ఒకనొక సమయం మన జీవితము క్రీస్తులోకి రాక మునుపు ప్రతి ఒక్కరి జీవితం ఏమైనది? నశించి సచ్చిపడిపోయిన మన జీవితాలు. దేనితో చచ్చిపోయినా మనము? పాపముతో. పుట్టుకతోనే మనము పాపపు స్వభావాన్ని తగిలించుకొని వచ్చినటువంటి వారము. అబ్రహాము అంటున్న ఆదాము దగ్గర నుంచి పాప స్వభావంతో పుట్టినటువంటి పిల్లలు ఉన్నాం. అది ఎప్పుడయ్యా బయటపడుతుంది? ఎప్పుడు బయటపడుతుంది అంటే మనకు ఊహ వచ్చినాక, మనకు కొంచెము జ్ఞానం కలిగి ఊహ వచ్చినాక అప్పటి నుంచి బయటపడుతుంది. అది అప్పటి వరకు పిల్లల్లో బయటపడదు. వారి చేష్టలను బట్టి, వారి క్రియలను బట్టి బయటపడుతుంది. వారికి అవగాహన జ్ఞానం వచ్చిన నుంచి ఆ పాపపు స్వభావం బయటపడుతుంది. పిల్లలు అయితే కనపడదు. చిన్న పిల్లల్లో, చంటి పిల్లల్లో ఒక 4, 3, 5 సంవత్సరాల్లో కనపడదు. కానీ తర్వాత ఇంకా బాల్యం నుండి వారి ఆలోచనలు, మన ఆలోచనలు చెడ్డవుతాయి. ఈ చెడ్డమైన నుంచి మనము పాపంలో పడిపోతాం, పాపంలోకి వెళ్ళిపోతాం. మనకు తెలియకుండా ఆటోమేటిక్గా పాపంలోకి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు అలాంటి వారిని దేవుడు ఆ పాపాన్ని తీసివేసేటట్టు అప్పుడు నశిస్తాం. మనం బాల్యం నుండి నశిస్తాం. ఏది? పాపంతో, ఈ లోక సంబంధమైన నేత్రాశతో, అలాగే శరీరాశతో, ఈ నోటికి వచ్చిన పనికిమాలిన మాటలు, జీవపు డబ్బపు మాటలతో పాపంలో పడిపోయి సచ్చిపడి ఉండగా ఆ సచ్చిపడిన మనము, ఆ నశించిన వారిగా ఉన్న మన కోసము యేసయ్య వచ్చినాడంట. నశించిన దానిని వెతకి రక్షించుటకు నేను వచ్చానయ్యా లోకానికి. మీరు నీతిమంతులయ్యా, మీరు 99 మంది నీతిమంతులు. ఆ ఒక్క తప్పిపోయిన గొర్రెపిల్ల నాకు కావాలి. ఆ పాపి అయిన గొర్రెపిల్ల నాకు కావాలి. దాన్ని పరిశుద్ధపరచాలి. నా రక్తంతో దాన్ని కడగాలి, పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. పరిశుద్ధంగా బ్రతికేటట్టు నా కట్టడలు వారిలో పెట్టి ఈ జీవితం ఉన్నంత వరకు వారిని నడిపించి, ఈ యొక్క జీవితం ఉన్నంత వరకు చనిపోయిన తర్వాత మళ్ళీ రెండవ రాకడగా పునరుత్థానంగా వారికి లేపి మహిమ శరీరం ఇచ్చి 1000 సంవత్సరాలు మంచి పరిపాలన, దేవుని పరిపాలన వారికి అందించి, ఆ పరిపాలనలో ఇంకా జ్ఞానాన్ని, బుద్ధి, వివేచన నా అంతటోళ్ళను చేసి తండ్రికి అప్పచెప్తానయ్యా. పవిత్రమైన నా భార్యను అప్పచెప్తాను, నిష్కలంకురాలైన నా భార్యను అప్పచెప్తాను, నా రక్తంలో కడగబడినటువంటి భార్యను తండ్రికి అప్పచెప్తాను. అంత నిష్కలంకురాలు కావాలి నాకు, అంత పవిత్రురాలు కావాలి. ఆ పవిత్రురాలను నేను తయారు చేస్తాను. నేను శిల్పి అయి చెక్కుతాను, మిమ్మల్ని మార్చుకుంటాను. రక్తం ఇచ్చి కొన్నాను, మార్చుకుంటాను, దిద్దుతాను. వాక్యంతో నడక నేర్పిస్తాను. ఏ త్రోవలో నడచాలో ఆ త్రోవలలో నిన్ను నడిపిస్తాను. స్ట్రైట్గా నడిపిస్తాను. కుడికి కానీ ఎడం కానీ నడవకుండా స్ట్రైట్గా చక్కని త్రోవల్లో నా వాక్యముతో నిన్ను నడిపిస్తాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ యొక్క ఆలోచనలు నాకు వెలుగు. కనుక ప్రియులరా, ఆ ఒక్కదాని కోసం దేవుడు సంతోషించే దేవుడుగా మనకు ఉన్నాడు. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అదే మాదిరి 9 ఆమె దగ్గర ఉన్న 1 పోయినందుకు ఎదురుకొని అది దొరుకుతారని అందరికీ చెప్పుకొని సంతోషపడుతుంది కదా. 9 ఉన్నా కూడా ఆ ఒక్కదానిలో సంతోషపడుతుంది కదా. అలాగే ఇక్కడ 99 మీరు ఉన్నా కూడా ఆ ఒక్క పాపి మరితే నేను వారికి, వీరికి, దేవదూతలకు, కెరూబులకు, చెరువులకు, అక్కడ ప్రధానులకు అందరికీ చెప్పి నేను సంతోషపడతానయ్యా పరలోక రాజ్యంలో అంటున్నాడు దేవుడు. కనుక ఒక పాపి మారితే దేవాది దేవుడు సృష్టికర్త ఆనందం అంట. అది నమ్మాలి. మనం నమ్మకుంటే విశ్వాసమే లేదు మనకు. నిజంగా బైబిల్ గ్రంథంలో ప్రతి వాక్యము నమ్మిన వాడే విశ్వాసి. ఒక్క వాక్యం నమ్మకుండా అతను అవిశ్వాసంలోకి పోతాడు ప్రియులారా.
ఒక్క వాక్యము తెలియక నమ్మకున్నట్లయితే పర్వాలేదు, కానీ తెలిసి కూడా నమ్మలేదంటే వాక్యాన్ని అవిధేయతలో మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతాం. ప్రతి వాక్యాన్ని దేవుడు రాయించిన ప్రతి వాక్యాన్ని ఇంచుమించుగా దేవుడు 613 ఆజ్ఞలు ఉన్నాయి చాలా. వాటిల్లో కరెక్ట్గా ఇలా నడుచుకోవాలని కొన్ని ఉన్నాయి, ఇలా నడవకూడదని కొన్ని ఉన్నాయి. ఇలా ముఖ్యమైన ఆజ్ఞలు 10, ప్రధానమైన ఆజ్ఞలు 10, చాలా ఆజ్ఞలే ఉన్నాయి, ముఖ్యంగా ఆజ్ఞలు 10. కనుక ఎందుకు ఈ ఆజ్ఞలు, ఈ యొక్క కట్టడలు, ఈ యొక్క సిస్టము, చట్టము, ఇదంతా దేవుని చట్టం అంటే మన బ్రతుకులు పాపాన్ని విడిచిపెట్టి దేవునిలో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుట కోసం పిల్లలు. దేవుడు పెట్టిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు ఎందుకయ్యా అంటే మనము మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి, మన పాత రోత బ్రతుకు విడిచిపెట్టి, ఆయన వాక్యంతో, ఆయన కట్టడలతో మనము దేవునిలో క్రమముగా చక్కని మార్గంలో నడవటకు ఆజ్ఞలు, ఆయన మాటలు మన జీవితాలలో మనము జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని పాటించే వారంగా ఉండాలి ప్రియులారా. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టారు. చిన్నవాడు, పెద్దవాడు 2 ఉన్నారు కొడుకులు. ఆ చిన్నవాడు, నా ఆస్తి నాకు పంచివు, ఎన్ని రోజులని నీ దగ్గర నేను కనిపెట్టుకొని ఉండేది, నా ఆస్తి ఇవ్వు, నువ్వు నన్ను పుట్టించుకున్నావు, నీ ఆస్తిలో నాకు సగం ఇవ్వు, నా ఇష్టం వచ్చిన నేను పోతాని గట్టిగా అడిగినాడు తండ్రి. కొన్ని దినములైన తర్వాత ఆస్తిని పంచిపెట్టాడు తండ్రి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, కొన్ని దినాల తర్వాత ఇచ్చిన ఆస్తినంతా కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ఆస్తినంతను ఈమెతో ఆమెతో పోయి వ్యభిచారం చేసి, దుర్వ్యాపారం చేసి డబ్బులంతా కూడా పోగొట్టుకున్నాడు. ఒకనొక దినము అంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశముందు, అతడు ఉన్నటువంటి ఆ దేశంలో ఏమొచ్చింది, గొప్ప కరువు వచ్చింది. డబ్బులంతా పోగొట్టుకున్న తర్వాత దాంతో తిరిగి వ్యభిచారం చేసి, పాపం చేసి, డబ్బులంతా విస్తారంగా ఖర్చు పెట్టి పాపం చేసి అంతా పోగొట్టుకున్నాక ఆ దేశంలో ఏమైందంట, గొప్ప కరువు వచ్చింది. డబ్బులు ఉన్నప్పుడు వచ్చినా బ్రతికేవాడు చక్కగా. అంత ఖర్చు పెట్టి వ్యసనాలకు, వీటికి వాటికి అంత ఖర్చు పెట్టేసిన తర్వాత, దుర్వ్యసనాల కంటకు పెట్టిన తర్వాత ఏం జరిగింది, గొప్ప కరువు వచ్చింది. కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరును. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. ఇంకా ఏమి తోచక ఒక పందులు మేపేవారి చెంతకు పోయి ఆ పందులు మేపే దగ్గరికి పోవాలని పోయినాడు. అక్కడ చేరినాడు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ పందులు తినే పొట్టుతోనైనా చూడండి ఎంత పరిస్థితి, ఎంత దిగజారుతత్వం వచ్చిందో. ఒక తండ్రిని విడిచిపెడితే కుమారుడు ఎలాంటి దేవుని కుమారుడు, లేక ఒక తండ్రి, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతే చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో. వాడు ఆ పందులు తిను పొట్టుతో కడుపు నింపుకొనిన ఆశపడను, కానీ ఎవడునూ వానికి ఏమి ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినట్టు ఒకనొక సమయము బుద్ధి ఇంకా జ్ఞానం కలిగింది. దానికి ఆకలైంది, పందులు తినే పొట్టుతోనే నింపుకుందామని ఆశపడ్డాడు. అది కూడా చిక్కలేదు. నువ్వు ఏంద్ర పందులకు మేపుకునే దాన్ని తింటున్నావు, వాటను మేపుడికి మేము ఉండేది, నీ జీతం వచ్చినప్పుడు నీకు ఇస్తాము, నువ్వు అది తినవద్దు అని ఆ యొక్క యజమానుడు చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా అతనికి బుద్ధి వచ్చింది, పందులు తినే పొట్టు కూడా నాకు తినే పరిస్థితి లేదు, నా జీవితము, మునుపటి జీవితము నా తండ్రి దగ్గర ఎంత చక్కగా ఉంటుంది అని. అయితే బుద్ధి వచ్చినప్పుడు వానికి బుద్ధి వచ్చింది. వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్ళు, ఒక అన్నము సమృద్ధిగా ఉంది, ఎంతోమంది కూలివాళ్ళు లచ్చన కడుపు నిండా కూలి పట్టుకొని పోతున్నారు నా తండ్రి యొద్ద.
అని బుద్ధి వచ్చి ఆలోచన చేసి ఏం చేసినాడు, ఇంకా తండ్రి ఇంటికి నడక సాగించినాడు. పిల్లలు నేనైతే అక్కడకు ఆకలికి ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఆ తండ్రికి, పరమ తండ్రికి, పరలోక రాజ్యంలో ఉన్న తండ్రికి నీకును నేను విరోధముగా ఉండి పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానయ్యా, నేను నీ కుమారుడను కాను, కానీ నన్ను నీ కూలి వాళ్ళలో నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకున్నాడు. నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకోమని చెప్పుదామని నీ ఆలోచన కలిగి వస్తున్నాడు. లేచి తండ్రి వద్దకు వచ్చినాడు. ఇలా చెప్దాం అనుకున్నాడు. అలా అని తండ్రి వద్దకు వచ్చినాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద ముద్దు పెట్టుకొనాడు. దూరంగా ఉన్నాడంట. కుమారుని కనుక్కున్నాడు తండ్రి. ఇతడు ఏ ఉద్దేశంతో వచ్చినాడు? నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకోయా, నేను పరలోకములకు నీకును పాపం చేసిన వాడను, నేను నీ కొడుకును అనిపించుకున్నాను, యోగ్యులను కాను, నేను పనికిరాని వాడను, పాపము చేసినాను, పాపంలో ఉన్నవాడను, నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకొను అని అడగనికి మనసులో అనుకొని వచ్చినాడు. దూరంగా నుంచి వస్తున్నాడు. తండ్రి చూశాడు. తండ్రి పరిగెత్తుకొని పోయి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి సేమ్ అనుకున్న రీతిగానే చెప్తూ ఉన్నాడు. ముందు మాట అనుకున్నాడు కదా, అదే మాట చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రితో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదటను నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. అతను చెప్తున్నాడు కుమారుడు, కానీ తల్లి చేస్తున్నది ఇంకొకటి. ప్రశస్తమైన వస్త్రములు ధరించడు. ఉంగరం పెట్టండి ఫస్ట్, వస్త్రాలు ధరించండి ఫస్ట్, పాదరక్షలు చెప్పులు వేయండి ఫస్ట్ అంటున్నాడు. ఆ పనివారికి చెప్పి తొడిగించుడి, క్రొవ్విలో దూడలు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. తప్పిపోయిన నా కుమారుడు దొరికినాడయ్యా. 99 మంది గొర్రెలు ఇక్కడ సత్యంలో ఉంటే ఒక్క గొర్రె కోసము తండ్రి, ఆ గొర్రె నశించిపోతున్న గొర్రె కోసము కుమారుడు వచ్చినాడు. ఒక స్త్రీ 10 కాసులు ఉండగా ఒకటి పోతే ఆ విషయంలో బాధపడి ఒకటి చిక్కుగా మళ్ళీ అందరినీ పిలిపించి సంతోషపడినది. అలాగే ఇక్కడ ఇద్దరి కుమారుల్లో ఒకడు ఆస్తి పంచుకొని పోయి తప్పు చేసి పాపం చేసి ఒప్పుకొని తప్పిపోయిన కుమారుడు మళ్ళీ కనపచ్చాలకు తండ్రి చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు. కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిరిగి సంతోషపడదాము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికినట్టున్నాడు. అతనైతే పాపము చేసి తిని, నేను ఇంకా నీ యోగులను కాను, నీ కొడుకును కాను, నీ పనివారిలో ఒకరిని చేర్చుకోమని కుమారుడు చెప్తా ఉంటే, నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు. మంచి దూడను, కొవ్విన దూడను తెచ్చి మనము పండగ చేసుకున్నాము, సంతోషపడదాము, మనము తిని సంతోషపడదాము అని తండ్రి చెప్తున్నాడు. పిల్లలు మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండిన వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యమును నాట్యములను జరుగుట విని వాద్యాలతో నాట్యాలతో కుమారుని పిలుచుకొని ఇంటికి పిలుచుకొని వస్తున్నాడు. విందు చేపిస్తున్నాడు. సంతోషంతో ఉన్నాడు తండ్రి. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా రెండవ కుమారుడు, ఆ దాసుడు అతనితోని తమ్ముడు వచ్చి ఉన్నాడయ్యా, నీ తమ్ముడు వచ్చినాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెను,
వధించనను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి కోపపడినాడు. రెండవ వాడు, ఈడు ఆస్తితో సగం తీసుకొని పోయి మళ్ళీ వచ్చినాడు ఈ దరిద్రుడు, మళ్ళీ ఆస్తి పంచుకొని మళ్ళీ వెళ్తాడా ఏమి అన్నట్టుగా కోపపడి ఇంట్లోకి పోయినాడు. మళ్ళీ తండ్రి వెలుపటికి వచ్చి లోపలికి రమ్మని బతిమలానుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించున్నానే, నీ దగ్గరే ఉన్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్టు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లను ఇయ్యలేదు. అయితే ఏడు నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వేశ్యలతో తిరిగి ఆస్తి అంతా నాశనం చేసుకొని వచ్చే కడుపు వృత్తి వారితో బ్రతుకులంతా నాశనం చేసుకొని ఆస్తినంతా పోగొట్టుకొని వస్తే ఈ నీ కుమారుడు రాగానే వీరి కొరకు ప్రవీణ దూడను వధించుతూ చెప్పాను. అందుకు అతడు కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవేరా నాయన, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనికి చెప్పిన. చాలా ఇది పరమ తండ్రికి ఈ లోకంలో తప్పిపోయిన ప్రతి పిల్లలకు ప్రేమించే దేవుడు పిల్ల. పాపములో ఉంటే ఆయన పాపములో ఉంటే అసహించుకుంటాడే, కానీ పాపాన్ని వదులుకుంటే దేవుడు సంతోషపడతాడు. తప్పులో బ్రతుకుతూ ఉంటే దేవుడు అసహించుకుంటాడు, కానీ తప్పును వదులుకుంటాను అంటే క్షణము లేటు చేయక హక్కున చేర్చుకునే పరమ తండ్రి మన దేవుడు కూడా. ఇలాగా వీరిద్దరి చూడండి, చక్కగా తప్పిపోయి వచ్చినవాడు, చనిపోయి బ్రతికినటువంటి వాడు, నువ్వు నాతో కూడా ఉన్నావు, ఇతను చనిపోయి మళ్ళీ వచ్చినాడు అని రెండవ కొడుకు బుద్ధి చెబుతూ అతనిని తండ్రి అయిన దేవుడు రక్షించు విధంలాగా ఏ లోకపు తండ్రి అతని కుమారుని రక్షించి ప్రేమించి ఇంట్లో చేర్చుకున్నాడు. చచ్చిపోయిన వారిని మళ్ళీ బ్రతికింప చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా ఇదే చేసినాడు. పిల్ల తన కుమారుని ద్వారా పాపంతో చచ్చిపోయిన మనమందరినీ కూడా బ్రతికించుకున్నాడు. తన రక్తం ఇచ్చి బ్రతికించుకున్నాడు. తన రక్తం ఇచ్చి, ఈ తండ్రి అయితే ఏ లోకపు తండ్రి వస్త్రాలు ఇచ్చినాడు, ఉంగరం ఇచ్చినాడు, పాదరక్షలు ఇచ్చినాడు, ఆ యొక్క కొవ్విన దూడను చేసి విందు చేసి కుమారునికి, తప్పిపోయిన కుమారునికి, పాపంలో ఉన్న కుమారునికి, మళ్ళీ చనిపోయి వచ్చిన ఆ కుమారునికి, జ్ఞానం వచ్చిన ఆ కుమారునికి ఇవన్నీ ఇచ్చి సంతోషపడితే, మన పరలోకపు తండ్రి తన సొంత కుమారుని లోకానికి చనిపోవటకు భూమి మీదకి వచ్చి రక్తము వెలకట్టలేని రక్తం కాచి ప్రతి పాపములో ఉన్న బిడ్డలను చచ్చి పడిపోయిన మనం అందరినీ కాపాడుకుంటున్న గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. అంత ప్రేమ కలిగిన దేవుడు కనుక అటు దేవుని కలిగి ఉన్న మనం కూడా మన ఆలోచనలతో మన పొరపాట్లతో తప్పిపోతాం, చనిపోయినటువంటి వారు. కానీ ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి లోకంలో యథార్థంగా బ్రతికి చనిపోయేంత వరకు జాగ్రత్త